నా బాధ్యతగా నేను పిలిచా, ప్రతి వారం పిలుస్తానే ఉన్నా. ఎవరి రక్షణ వాళ్ళదే. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇక తడవు చేయటం ఎందుకు? బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకొని దేవుడు కోరినట్లు ఆయన కొరకు సిద్ధమవు అని పిలుస్తా ఉన్నా. ఇక నా తప్పు లేదు. నువ్వు మారటం మారకపోవటం, జీవితాన్ని యేసయ్య చేతికి అప్పచెప్పటమా లేదా నీ చేతుల్లోనే పెట్టుకోవటం అనేది నీ ఇష్టం. నాకు సంబంధించిన విషయం కాదు అది. లెక్క నీదే, జవాబు నీదే, రేపు లైఫ్ నీదే. కాబట్టి అన్న నేను సిద్ధపడ్డాను. ఇప్పటికే బాప్తిజం పొందున్నాను చేతులు ఎత్తండి. పొందిన వాళ్ళందరూ రైట్. ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ యేసయ్య రెండవ రాకడ ఒకవేళ ఈ క్షణాన జరిగితే అలాగే ఎత్తపడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలివిగా పాపదోషాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడ్డారు. మరి మీ సంగతో, చేతులు ఎత్తలేకపోయిన వాళ్ళ సంగతో ఆలోచించుకొని ముగింపు గల్ల ఒక నిర్ణయానికి రండి. ఇకపోతే మిగిలిన వాళ్ళందరి సంగతి చెప్తున్నాను నేను. మనం ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తాం అన్న సంగతి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాదు, రెండవది, ప్రభు కొరకు మనల్ని మనం అప్పజెప్పుకొని ఆయన కొరకు, సమాజం కొరకు బ్రతకటానికి నిర్ణయించుకోవాలి. భక్తులు కదిలి ముందుకొచ్చి సిద్ధపడితేనే దేవుని బలమైన కార్యాలు సమాజం చూస్తుంది. ఎవరికోళ్ళు తమ స్వార్థానికి బతికేస్తే దేవుని కార్యాలు కుంటు పడతాయి. ఓకే, నీకున్న హోదా, అధికారం, జ్ఞానం, టాలెంట్, డబ్బు, నీ లైఫ్ దేవుని కొరకు, సమాజం కొరకు. లేకపోతే నీ బ్రతుకు అర్థం లేదు. ఒకవేళ ఎంత బతికినా అది మట్టిపోలే. చెవులు గలవాడు సత్యం గ్రహించుగాక. ఆమెన్. ప్రార్థన. తలలో వంచి కళ్ళు మూయండి. మీరందరూ లేచి వెళ్ళిపోండి రక్షణకి. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని రాయబడి ఉంది. అనేక మంది రక్షణకు సిద్ధపడి ఉండి పదండ్ర తల్లి వెళ్ళిపోండి. బాప్తిస్మానికి సిద్ధపడ్డాడు వెళ్ళిపోండి. నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి త్వరగా. మిగిలిన వాళ్ళు తలలు వంచి కళ్ళు మూసి ఒక తీర్మానం చేయండి. ఈ మాటలు పోనీయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, జాగ్రత్త పడాలి. నువ్వు ఎదుర్కొంటున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు మొత్తం యేసయ్యకి తెలుసు. వాటన్నిటి నుండి నీ విడుదల పొందడం ఖాయం. నా దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాడు. అయితే దానికి ముందు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పి నీ జీవితాన్ని సార్థకం చేసుకో. ఇప్పటిదాకా టైం చాలా వేస్ట్ అయింది, ఇక వేస్ట్ కానియొద్దు. ప్రభు కొరకు నిలవాలి, ప్రభు కొరకు గెలవాలి, ప్రభు కొరకు సాధించాలి, ప్రభు కొరకు ఫలించాలి. భక్తుల గురించి చెప్పా. వాళ్ళు ముందుకు రాకపోతే ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఐగుప్తులోనే అయిపోయేవాళ్ళ. బబులోను సంస్థానంలో ఇశ్రాయేలు జనాంగం అందులో అవుట్ అయ్యేవాళ్ళ. మోషే వచ్చి వాళ్ళని అక్కడ సేవ్ చేశాడు. ఎస్తేర్ వచ్చి ఇక్కడ సేవ్ చేసి ఫిలిస్తీన్ల చేతులు ఇశ్రాయేలు హతం కాకుండా దావీదు ఎంట్రై గొల్లియాతును గోలగొట్టి జయం తీసుకొచ్చాడు. అలా భక్తులు నడుం గట్టి ముందుకు రాకపోతే దేవుని బలమైన కార్యాలు చూడలేవు. సిద్ధపడండి. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. క్లుప్త ప్రార్థన చేనా. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రెండవ నైనా కూటికలోనైనా నీ దాసుని నిలబెట్టుకుని మాతో స్పష్టంగా సూటిగా తేట మాట్లాడేవు నైనా, నీకు వందనాలు, స్తోత్రాలు. మనుషుడా, ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావని నీవు మాట్లాడి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మొదటగా దోషక్రియలు క్షమించి ఇదిగోనైనా వాటిని వదిలిపెట్టమన్నావు. మనసాక్షి నేరారోపణ చేసిన వాటిని తొలగించుకోమని మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అలాగే నైనా ప్రేమ అనే విత్తనం వేసినైనా అనేక మందిని ప్రభువ, సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రేమను పంచి అయ్యా దేవుని రాజ్యం కొరకు అనేక మందిని పట్టుకోవాలని నువ్వు మాట్లాడిన విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అలాగే నైనా ప్రభు, దేవుని కొరకు అప్పగించుకొని ప్రభువ, సమాజాలు పాడైపోతున్నాయి, నశించిపోతున్నారు. వారి కొరకు అప్పగించుకొని నైనా ఆత్మలు రక్షించడానికి సహాయము చేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీ వందనాలు. మోషే ఒక్కడు అప్పగించుకున్నాడు నైనా, ఇశ్రాయేలు జనాంగాన్ని మొత్తాన్ని నీవు కాపాడి నడిపించావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఎస్తేరు తన జాతి కొరకు నైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నైనా యూదులు మొత్తం కాపాడబడ్డారు దేవా. ఇదిగో నన్ను ఈ రోజు కూడా నేను అనేక మంది నైనా నీ కొరకు నిలబెట్టడానికి సహాయము దయచేయండి.
అయ్యా నీకు అప్పగించుకోవటానికి సహాయము దయచేయండి. సహాయము నీ చేయండి. సువార్తను ప్రకటించుకోవటానికి సహాయము దయచేయండి. అనేక మందిని అయినా సేవ కొరకు సమర్పించుకోవటానికి Yes. సహాయము దయచేయండి. సహాయము చేయండి. అయ్యా ఇదిగో నీ పని కొరకు అనేక మంది రేపబడాలి తండ్రి. Amen. Amen. సమాజాలు దీవించబడాలి తండ్రి. Yes. ఒక వ్యక్తిని కొరకు అప్పగించుకుంటే సమాజాలు దీవించబడతాయి ఆహా. తండ్రి. దేవా ఇక్కడ ఉన్న బిడ్డలు మీరు లేవనెత్తండి దేవా. స్వార్థపూరితమైన జీవితం కొట్టివేయండి అయ్యా. మా కోసం మేము బతకడం కాదయ్యా. స్వార్థపూరిత జీవితం పోవాలయ్యా. అవునయ్యా. నీ కొరకు బ్రతకాలి దేవా. అయ్యా అనేక మంది నీ కొరకు తీర్మానం చేసే కృప దయచేయండి. స్వార్థం కోసం కాదు, సువార్త కోసం సువార్త బతకాలి. కోసం బ్రతకాలి దేవా. ఆమేన్. యేసు నామములో అనేక మంది దేవుని కొరకు లేపబడుదురు గాక. ఆమేన్. ఆయా ప్రాంతాల్లో నుండి లైవ్ లో చూస్తున్న వారు, జూమ్ లో వింటున్న వారు కూడా ప్రభువా, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు కూడా నీ కొరకు అప్పగించుకోవడానికి సహాయము దయచేయండి. ఎంతమంది అయితే బాప్తిస్మానికి తీర్మానం చేసుకున్నారో వారు రక్షలోకి నడిపించబడుతుండగా వారు కూడా నీ పనిముట్లుగా అవుదురుగాక. సహాయము దయచేసి ఎన్నో ఉపదేశంనైనా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపును దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించండి, కీడు నుంచి రక్షించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ ప్రభువా, మా ఎదుట నిలిచినటువంటి బిడ్డల్లో ఎవరెవరు ఏ శ్రమలో, శోధనలో, బాధల్లో, వ్యాధుల్లో అల్లాడుతున్నారో నజరేయుడగు యేసు నామములో బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాం. స్వస్థత కలగాలి. ఆర్థిక సమస్యల్లోంచి, అప్పుల బాధల్లోంచి, కేసుల్లోంచి, ఇతరత్ర ప్రాబ్లమ్స్ నుంచి విడుదల కలగాలి. విడుదల కలిగించు. వారి కొదువైన వాటిని దయచే. సంతులేని వారికి సంతానము అనుగ్రహించు. జాబ్స్ లేని వారికి జాబ్స్ ఇవ్వు. దయచేసి ఉన్నత హోదాల్లోకి తీసుకెళ్ళు. తీసుకుని ఎవరు ఏ స్థితిలో ఉన్నా నాయన నీ కొరకు వాడబడే ధన్యకరమైన జీవిత అనుభవం దయచే. దయచేసి మా స్వార్థానికి మేము బతకటం కాదు, మా కోసం మేము బతికింది, మా కోసం మేము తిన్నది, మేము కట్టింది అంత మట్టిపాలే ప్రభు. అవునయ్యా. ఇతరుల కోసం బ్రతికింది నీ గ్రంథంలో లిఖితం అవుతుంది, దానికి శాశ్వత ప్రయోజనం ఉంది. అవునయ్యా. ఇతరులకు చేసింది నీకు చేసినట్టే నువ్వు స్వీకరిస్తావు కదా ప్రభు. అవునయ్యా. నీ బిడ్డలు తీర్మానించుకొని సిద్ధపడి ఉండగా వారిని బలపరచు. వారి ఇతరులకు సేవ చేయున్నట్లు వారికి ఆరోగ్యం ఇవ్వు, సమృద్ధినివ్వు, జాబ్స్ ఇవ్వు, హోదానివ్వు, సేవకు పిలుపునివ్వు. ఆమేన్. నీ బిడ్డలను అన్ని విధాలు ఆశీర్వదించు. ఆమేన్. వారి చేతనుంచబడిన నూనె కూడా నీ శక్తితో నింపి నీపై దాన్ని వినియోగించి రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలగడానికి సహాయం చేయి. సహాయం చేసి స్వస్థత కలగడానికి సహాయం చేయి. ఆమేన్. స్వస్థత కలగడానికి సహాయం చేయి. సహాయం చేసి అద్భుత కార్యములు చేయండి, ఆశ్చర్య కార్యములు చేయండి, గొప్ప కార్యములు చేయండి. కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ విషయమై జవాబు దయచేయండి. తిరిగి వెళ్ళనై ఉండగా క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. ఎక్కడ ఎవరు ఏ కీడులో, ప్రమాదంలో పడకుండా కాపాడు. సురక్షితంగా ఇంటికి చేర్చు. నా ప్రభా, ఏది తక్కువ కాకుండా నువ్వే సహాయం వచ్చి సహాయం స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము, సమాధానం, సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు అందరికీ సదాతోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించుగాక. ఆమేన్.